చూసారా సార్ డబుల్ యాక్షన్ గట్లనే చేస్తున్నారా? A few moments later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా ఈరోజు చూసుకోవచ్చు, ఈరోజు మనం హిమాలయ 615 నడపబోతున్నాం. 411 రాదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇగో నీకు వీడియోలు అంత వస్తుంది నడిపిర్రు ఇప్పుడు 5 minutes later. ఏముంటేనే నాకు ప్రూఫ్ ఇది. అంటే వీడియో బండి ఎక్కిచ్చేసిన సంవత్సరం తర్వాత డాడీ కొనిస్తా అన్నాడు. కొనిస్తే మంచిది, కొనియకుంటే ఇక నేను చదువుకొని మంచి చదువుకొని దాన్ని బట్టి కొనుక్కుంటా. డాడీ ఒక మాట, డాడీని మాత్రం అడగను, సతాంచను కొనిస్తే తీసుకుంటా, సతాంచను అడగను, నా అంతటా నేను అడగను. నేను అడగను. ఓకే. సో హలో గైస్, వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ లైఫ్. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే మనం ఈరోజు హిమాలయ 411 BS4 మోడల్ మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఇది నేను చెప్పినా కదా, మీకు చెప్పినట్టే మా కిషోర్ అన్నది బండి. దీని మీద లదాఖ్ కూడా పోయేసి వచ్చిన అన్న 16 days రైడ్ పోయి రావడం జరిగింది. 23లా అన్న ఏదైతే ఉందో పోయేసి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు, దీనిలో రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే డిజిటల్ కన్సోల్ మీటర్ అయితే దొరుకుతుంది మనకి. ఇది అనలాగ్. మన ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11+ అయితే లీటర్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. మైలేజ్ వచ్చేసి 30 km/లీటర్. దీన్ని టాప్ బాక్స్ అంటారు. మళ్ళీ ఈ రాడ్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి, ఈ సేఫ్టీ. ఇప్పుడు చూసుకోవచ్చు మన ఇంజన్ ఏదైతే ఉందో, ఇంజన్ అది ఎన్ని పవర్స్ ఎంత అది ఇంజన్ ఫస్ట్ బయట ఉన్నది ఎర్రది ఏంటది మనకి ఎర్రది వచ్చేసి ఇది సేఫ్ గార్డ్ అంటారు, క్రాష్ గార్డ్. చూసుకోవచ్చు 2 సార్లు అయితే క్రాష్ అయింది. ఇప్పటికి 2 సార్లు అయిందా? 2 సార్లు అవతల ఈతలకు ఉందని. మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు డబల్ స్టాండ్ అయితే వేసాం బండికి. చాలా బండ్లకి డబుల్ స్టాండ్ రాదు. ఆర్పిఎం ఎంత అనేది? ఆర్పిఎం ప్రజెంట్ 1100 ఆర్పిఎం ఉంది. 1100 ఆర్పిఎం. దానికంటే పైన పోతే బండి బంద్ అవుతుంది. అవుట్ లైట్స్ అంటారు. మనకి స్నో పడ్డప్పుడు మంచు ప్రదేశం, మంచు ఉన్నప్పుడు అయితే గాల్లో మంచు ఉన్నప్పుడు మనకి విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. కింద మంచు పడితే మనకి క్లియర్. కింద మంచు పడితే ఏంద్రా, గాల్లో మంచు అన్నావు, కింద మంచు పడితే. మనం చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో హిమాలయంలో ఎంత గట్టి కొట్టినా, ఎంత గట్టి లేపెత్తినా ఆఫ్ రోడింగ్ కి వేరే లెవెల్ ఆఫ్ రోడింగ్ ఇస్తుంది. మీరు స్ప్రింగ్ చూడొచ్చు, సస్పెన్షన్ స్ప్రింగ్. దీనికి మాత్రం డైరెక్ట్ అప్ అండ్ డౌన్ కింద ఇచ్చారు మధ్యలో. ప్రతి దానికి సైడ్ కైనా పైన కింద ఉంటుంది. చాడిచ్చారు. అబ్బా సూపర్. ఇవాళ 2 డిస్క్లు అయితే మనకి 2 డిస్క్లా. ఫ్రంట్ ఒకటి ఉంది, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఎందుకది షాకప్స్ చూసుకోవచ్చు మనము కదా. రబ్బర్ ఎందుకు ఇచ్చారు అట్లా? అంతే అన్న, షాకప్స్ ఇచ్చిరా. షాకప్ ఏదైతే ఉందో ఆ షాకప్ మంచిగా గట్టిగా మనం ఎంత ఆఫ్ రోడింగ్ లో పోయినా స్టెబిలిటీ ఉంటుంది. మళ్ళీ మీకు సౌండ్ అయితే చూపెడతాం. మీకు లైట్ ఆఫ్ చేసినావు కదరా. ఇప్పుడు మీరు చూడండి, ఇగో నేను కీ అయితే ఆన్ చేస్తున్నా. లైట్ ఎట్లా వస్తావు నాకేం కనిపిస్తలేదు, నేను బ్లైండ్ అయిపోయినా. ఆల్రెడీ వస్తుందిరా లైట్. ఇండికేటర్ ఆన్ చేసినారా? అది లెఫ్ట్ ఇండికేటర్ రా, అది రైట్ ఇండికేటర్ రా. వస్తురా మధ్యలో కానీ వస్తురా. ఇది మోటో లాగా రైదామని ఫిక్స్ అయింది. లైట్ వస్తే లైటే వస్తుంది మళ్ళీ. అప్పర్ లైట్, లోవర్ లైట్, అప్పర్ అండ్ లోవర్ లైట్. ఓకే. మళ్ళీ మీరు ఇప్పుడు సైలెన్సర్ సౌండ్ అయితే చూసుకున్నాం. అప్పటికెళ్ళి అదే నువ్వు చెప్పింది ఏమి వినిపించలే. అప్పర్ లైట్, లోవర్ లైట్ చూసిరా. ఎల్ఈడి అయితే పెట్టించినాం మనము. ఎల్ఈడి మాడిఫై చేయించినాం. సూపర్. ఇప్పుడు దీనిలో చూసుకోండి సైలెన్సర్ అయితే ఒకసారి సౌండ్ ఫోటో. The next day. ఇప్పుడు చూసుకోవచ్చు ఎండలున్నా సీట్ లెక్క మంచిగా. ఇప్పుడు చూడండి, నేను వ్యూ అయితే ఉందో అది చూపెడతా.
మంచిగా ఉంది. వెనకాల ఒక ముందు మంచి కంటే వెనకాల మంచి కొద్దిగా సీట్ పెద్ద ఉంది చూడండి. సో గాయస్ ఇదైతే నక్కులు గాడ్స్ అంటారు. ఇది మన సేఫ్టీ ప్రొటెక్షన్, బ్రేక్, క్లచ్ ఏం డ్యామేజ్ అవ్వకుండా. ఆపోజిట్ ఆపోజిట్ ఉందే పోవాలి, మనది ఏం పోవద్దు. చేతులు కాకుండా బై మిస్టేక్ లా ఇప్పుడే తెలుసుకున్నా. మళ్ళీ ఒకవేళ కింద పడ్డా కానీ బండి మన ఏదైతే ఉందో హ్యాండ్స్, ఫింగర్స్, మళ్ళీ ఇవి క్లచ్, లివర్ అన్ని ప్రొటెక్ట్ అవుతాయి. వావ్, అవ్వ మా పిల్లి వీడు పాలు కూడా పోయాడు కానీ మా పిల్లి అంటాడు. మస్తు ఉందరా ఇంకా చెప్పనీకి. ఏం టైర్లు అవి? రీస్ టైర్స్ కంపెనీ. ఏ మోడల్ అది? మోడలా? మోడల్తో సంబంధం లేదు. ట్రైలర్ 50% ఆఫ్ అండ్ ఆన్ రోడ్ 50. సేమ్ టైర్స్ రీజు. దట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 90-90-21. ఇంకా టైర్ వచ్చేసి 120-90-17. సీట్ కొద్దిగా ఉంది కంఫర్ట్. కాకపోతే ఇది బండి ఏదైతే ఉందో, నేను నా హైట్ వచ్చేసి 175 సెంటీమీటర్. లెక్క పెట్టుకోండి, టేప్ వేసుకొని 175. నా లెవెల్ మీరు చూడండి, నాకైతే అందుతుంది. అరే ఈ స్టాండ్ వేస్తుంది ఒకలా ఉంటుంది, స్టాండ్ తీసినాక ఒకలా ఉంటుంది. ఇప్పుడు అందుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ డ్రైవ్ చేయలేదు, డ్రైవ్ చేసిన ఈరోజు డ్రైవ్ చేసింది వీడియో కూడా ఉంటుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హిమాలయన్ సోఫార్. హిమాలయన్ BS4కి వేరే లెవెల్ డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో. స్టిల్ BS6 అండ్ 450s వచ్చినాక కూడా జనాలు కన్సిడర్ చేసేది హిమాలయన్ 411. అండ్ దీనికంటే లైక్ ఆఫ్టర్ మార్కెట్ ఐ హ్యావ్ దిస్ జానా క్రాష్ గార్డ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మౌంటనీరింగ్ కిట్. ప్యానర్స్ కూడా ఉన్నాయి, బట్ ఆటో ఇంజిన్ టాప్ బాక్స్ విత్ ఇంటర్నల్ ప్యాడింగ్ సపరేట్గా చేయించుకున్నా. దానికి ఒక ఎక్స్ట్రా రాడ్స్ కూడా ఉంటాయి. సో దాట్స్ ద బెనిఫిట్. టాప్ బాక్స్ ఇప్పుడు ఊసిపోదు. అండ్ ఫ్రంట్ చూస్తే ట్రెక్ అండ్ రైడ్ మనకి బ్యాగ్స్ అనమాట. యూ కెన్ కీప్ జెరీ క్యాన్స్ ఆల్టర్నేట్ అనమాట. సో ఫ్యూయల్ కోసం అది పెట్టుకోవచ్చు. అండ్ ఇంటికాడ వాడాలంటే ఆబ్వియస్లీ కూరగాయలకు దానికి వాడుకోవచ్చు. టైర్స్ వచ్చేసి రైస్ ట్రైలర్ 90-90-21 ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి 120/80. అండ్ రెండు వచ్చేసి ట్రైలర్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మైనస్ హెడ్ లైట్ అంటారు. సో హిమాలయన్కున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ 411 ఈస్ ట్యూబ్ టైర్స్ అండ్ లైట్ అయితే వరస్ట్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఐ హ్యావ్ చేంజ్ టైర్స్. దీస్ ఆర్ రియలీ గుడ్. నేను డైలీ యూసేజ్లో కూడా చూస్తున్నా. అండ్ హ్యాండ్ గార్డ్స్ మెయిన్లీ ఫర్ ద ప్రొటెక్షన్. సీరియస్ చెప్పాలంటే కంపేర్ టు ఆఫ్టర్ మార్కెట్ దీస్ ఆర్ ప్రెటీ స్ట్రాంగ్. ఈవెన్ డేంజరస్ ఇంపాక్ట్ మీద కూడా ఇట్ యాక్చువల్లీ ప్రొటెక్ట్స్ యువర్ ఫింగర్స్. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. సో బ్లైండ్గా పోవచ్చు. అండ్ ఐ కాల్ ఇట్ డ్రాన్జర్ బికాస్ ఇట్స్ అ మోస్ట్ పవర్ఫుల్ బీస్ట్. అండ్ సేమ్ మనం ఆల్రెడీ బేబ్లెట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ అ డ్రాన్జర్ అనేది. అండ్ మెయిన్ ఇంకోటి హ్యాండిల్ ఒకటి చేంజ్ కనిపిస్తుంది బికాజ్ ఇట్స్ 350X హ్యాండిల్ ఫర్ నేను సాడ్లింగ్ ఆర్ ఆఫ్ రోడింగ్ కోసం నాకు కంఫర్ట్ కోసం అని చెప్పేసి హ్యాండిల్ బార్ రైజర్స్ లేకుండా డైరెక్ట్గా ఐ యాడెడ్ లైక్ 350X హ్యాండిల్ బార్. సో అది ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ టైర్స్కి వచ్చేసి సైడ్లో వైట్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, దట్స్ అ రిఫ్లెక్టర్. రామ్కోటిలో దొరికిపోతాయి. సో దీస్ ఆర్ ద మేజర్ యాడ్-ఆన్స్ దట్ ఐ వాంట్ టు యాడ్ విత్ రెస్పెక్ట్ టు మై హిమాలయన్ 411. అండ్ తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. డ్రీమ్ ఇన్ లైఫ్ చచ్చిపోతుంది పిల్లగాడు సబ్స్క్రైబర్స్ కోసం. సో సపోర్ట్ అయితే చేయాలి. అండ్ పేరు తెలుసు కదా ఎవరిదో,
అది కూడా కొట్టేసాడు. చలో థ్యాంక్ యూ. సరే గాయస్ ఉంటా, చెప్పు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్. బాయ్. వీడియోకి సబ్స్క్రైబ్ చేయకుండా Subscribe. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా.